Good afternoon, students. Okay, next class is friend functions. Friend function. What is mean by friend function? Friend and general meaning we can share everything to friend. ఫ్రెండ్కి మనం ఏదైనా విషయాలు మ్యాక్సిమం పర్సనల్ విషయాలు కూడా మనం షేర్ చేసుకుంటాం కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్కి హియర్ ఆల్సో మనం ఐడెంటిఫైయర్స్. వాట్ ఈస్ దట్? రిటర్న్ పబ్లిక్ ప్రొటెక్టెడ్ ప్రైవేట్ చెప్పాం కదా. పబ్లిక్ ఐడియా వచ్చింది కదా. ఫ్రెండ్ ఫంక్షనింగ్ అంటే సపోజ్ మనం ఓన్ విషయాలు కూడా మనం ఫ్రెండ్కి ఎలా షేర్ చేసుకుంటామో ఇక్కడ కూడా మనకి యాక్సెస్ స్పెసిఫైయర్స్ ఏంటి? ప్రైవేట్, పబ్లిక్, ప్రొటెక్టెడ్, డిఫాల్ట్ చెప్పుకున్నాం. ఈ యాక్సెస్ స్పెసిఫైర్ ప్రైవేట్ అంటే విత్ ఇన్ ద క్లాస్, పబ్లిక్ అంటే ఆల్ ఓవర్ క్లాస్, ప్రొటెక్టెడ్ అంటే విత్ ఇన్ ద క్లాస్ అండ్ నెక్స్ట్ ఎక్స్టెండ్ క్లాస్. దాని నుంచి ఇంకొకటి ఏదైతే ఎక్స్టెండ్ చేసుకున్నామో దాని క్లాస్కి కూడా మనం ఏవైతే డేటా మెంబర్స్ కానీ ఫంక్షన్స్ కానీ షేర్ చేసుకున్నాం. హియర్ ఆల్సో మనం ఏంటంటే ఫ్రెండ్ అని బిఫోర్ దట్ ఫ్రెండ్ అని ఫంక్షన్ యూజ్ చేసామంటే దట్ ఈస్ ద ప్రైవేట్ ఫంక్షన్ అయినా యూ కెన్ షేర్ ద డీటెయిల్స్. ఆ డీటెయిల్స్ అనేది వేరే ఫంక్షన్లో కూడా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. అది వేరియబుల్స్ అవ్వచ్చు, ఫంక్షన్స్ అవ్వచ్చు, క్లాసెస్ అవ్వచ్చు అనమాట. అర్థమైంది కదా. ప్రైవేట్ అని మనం డిక్లేర్, సపోజ్ నేను ఇంట్ ప్రైవేట్, ఓకే, ప్రైవేట్ ఇంట్ వై అంట. ఓకే, అంటే ఏంటి? విత్ ఇన్ ద బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్లోనే క్యాన్ యాక్సెస్. మళ్ళీ అవుట్ ఆఫ్ ది సైడ్ బ్లాక్లో మనం ఈ ఇంటి వై అనేదాన్ని యూజ్ చేసుకోలేం. సపోజ్ సమ్ అనే దాంట్లో ఇది తీసుకున్నాం, దీన్ని సపోజ్ అందులోనే యూజ్ చేసుకున్నాం. బట్ ఇక్కడ ఏంటంటే ప్రైవేట్ అయినా దీని బిఫోర్ దట్ ఫ్రెండ్ అనే ఫంక్షన్ యూజ్ చేసామంటే, ఆ ఫ్రెండ్ అనే ఫంక్షన్ యూజ్ చేసామంటే ది కెన్ యాక్సెస్ ఎనీవేర్. లైక్ పబ్లిక్ అన్నట్టు అయిపోతుంది అనమాట. అంటే అది పబ్లిక్ అయినా, అది ప్రైవేట్ అయినా, ప్రొటెక్టెడ్ అయినా, యాక్సెస్ చేసుకున్న క్లాసే కాకుండా దాని నుండి ఎక్స్టెండ్ అయిన క్లాసే కాకుండా త్రూ అవుట్ ప్రోగ్రామ్ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఫ్రెండ్ ఫంక్షన్. ఓకేనా, అర్థమైంది కదా. క్లాస్లో ఫంక్షన్స్ ఉంటాయి. ఫంక్షన్స్ మోస్ట్లీ ప్రైవేట్ తీసుకుని పబ్లిక్ తీసుకుని అది ప్రైవేట్ అయినా, పబ్లిక్ అయినా, ప్రొటెక్టెడ్ అయినా ఆ ఫంక్షన్ని వేరే ఫంక్షన్ దగ్గర కూడా వీ కెన్ యాక్సెస్ అనమాట. ఎక్కడైతే యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నామో అక్కడ కూడా యాక్సెస్ చేసుకుంటే దట్ ఈస్ ద ఫ్రెండ్ ఫంక్షన్. ఫ్రెండ్ అంటే మనం అట్లా వీ కెన్ షేర్ ద డీటెయిల్స్ అన్నట్టు ఎలా అనుకుంటామో ఇక్కడ కూడా షేర్ ద వేరే వాల్యూస్ అనమాట. ఐ మీన్ షేర్ ద ఇన్ఫర్మేషన్. అది వేరియబుల్స్ అవ్వచ్చు, ఫంక్షన్స్ అవ్వచ్చు, ఐదర్ క్లాసెస్ కూడా అవ్వచ్చు అనమాట. క్లాసెస్లో కూడా తీసుకోవచ్చు. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఫ్రెండ్ ఫంక్షన్. ఓకే, సో సింటాక్స్ చూద్దాం. క్లాస్ నేమ్, ఫ్రెండ్, రిటర్న్ టైప్, ఫంక్షన్ నేమ్, లిస్ట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. సో బిఫోర్ దట్ రిటర్న్ టైప్ అంటే ఇంటూ క్యారెక్టర్ ఫ్లోట్, ఫంక్షన్ నేమ్ అంటే యూజర్ డిఫైన్ నేమ్, ఫ్రెండ్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. ఏం కీవర్డ్ యూజ్ చేస్తాం? ఫ్రెండ్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం బిఫోర్ దట్. ఓకేనమ్మా. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఫ్రెండ్ ఫంక్షన్. అంటే ఏంటి? వీ కెన్ యాక్సెస్ లైక్ పబ్లిక్ వేరియబుల్ లాగా ఎక్కడైతే మనం కావాలనుకున్నామో అలా అక్కడ యాక్సెస్ చేసుకోవాలి. త్రూ అవుట్ కాదు, ఎక్కడ కావాలనుకుంటే అక్కడ కూడా యాక్సెస్. బిఫోర్ దట్ ఏముంది? ఫ్రెండ్ అని ఉంది కదా. ఫ్రెండ్తోనే మనం ఎట్లా పర్సనల్ డీటెయిల్స్ ఎలా షేర్ చేసుకున్నామో ఐదర్ అది పబ్లిక్, అది ప్రైవేట్ డీటెయిల్స్ అయినా విత్ ఇన్ ద బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్లోనే ఎగ్జిక్యూట్ అవ్వాలి. బట్ అలా కాకపోయినా కూడా ఫ్రెండ్ అనే ఫంక్షన్ బిఫోర్ పెట్టాము అంటే దాన్ని ఎక్కడైనా మనం వేరే ఎక్కడ కావాలనుకుంటున్నామో, ఎక్కడ నీడ్ అనుకుంటున్నామో అక్కడ డీటెయిల్స్ని వాడుకోవచ్చు అనమాట. అంటే వాడుకోవచ్చు అని మేము యూజ్ చేసుకోవచ్చు. మీన్స్ ఇప్పుడు వై అని వాల్యూ చూపించాను కదా, వై ఇక్కడ కావాలి, సబ్ట్రాక్షన్ అనే వేరే ఫంక్షన్ అక్కడ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఫ్రెండ్ ఫంక్షన్. ఎగ్జాంపుల్ చూద్దాం. హ్యాష్ ఇంక్లూడ్ ఐవస్ట్రీమ్ డాట్ హెచ్ క్లాస్ ఫ్రెండ్ క్లాస్ నేమ్. ఇది క్లాస్ నేమ్ అమ్మ. ప్రైవేట్ ఏబి, పబ్లిక్ ఫ్రెండ్ ఇన్ సమ్ ఫ్రెండ్ క్లాస్ ఎక్స్. దట్ ఈస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. వాయిడ్ సెట్ ఇన్ డబ్ల్యూ, ఫ్రెండ్ సెట్ ఇన్ డబ్ల్యూ ఎక్స్. ఇక్కడ ఏంటి యాడ్ చేసిన ఇవేం వేరియబుల్స్? ప్రైవేట్ వేరియబుల్స్ అంటే విత్ ఇన్ ద బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్లో యూజ్ చేయాలి. బట్ ఇక్కడ మనం ఏంటి అవుట్ సైడ్ ద బ్లాక్లో కూడా వచ్చినా కూడా మనం ఇక్కడ యాక్సెస్ చేసుకున్నాం అనమాట. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఫ్రెండ్ డిలీట్ సమ్ ఫ్రెండ్ సిఎల్ఏ క్లాస్ ఎక్స్. ఈ ఫంక్షన్ తీసుకున్నాం. ఓకే, రిటర్న్ ఎక్స్ డాట్ ఏ ప్లస్ ఏం చేయాలి? ఏ ప్లస్ బి. ఎక్స్ అనేది ఏంటి? ఆబ్జెక్ట్ అమ్మ. ఏంటి ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఏదైనా ఇన్స్టాన్స్ ఆఫ్ ఏ క్లాస్ ఇస్ నథింగ్ బట్ ఆబ్జెక్ట్.
క్లాస్ అంటే ఏంటి, సపోజ్ ఏదైతే సమ్ అనే క్లాస్ తీసుకున్నా అంటే ఏ అని తీసుకుంటే న్యూ సమ్ అని పెడతాను, అంటే ఇది ఏ అనేది దాని యొక్క ఆబ్జెక్ట్. ఎప్పుడు ఏదైనా క్లాస్ క్రియేట్ చేసినప్పుడు మస్ట్ అండ్ షుడ్గా ఏంటి ఆబ్జెక్ట్ ఉండాలి. ఎందుకు, వెన్ ఎవర్ వి క్రియేట్ ఆబ్జెక్ట్ దెన్ ఓన్లీ allocate the memory space for the data members and member functions. ఇక్కడ 2 మెంబర్ ఫంక్షన్స్ ఉన్నాయి, ఏంటి సమ్ అండ్ సెట్. ఇక్కడ వేరియబుల్స్ డేటా మెంబర్స్ ఏమున్నాయి, ఏ అని కామ బి. సో అందుకోసం మనం ఇక్కడ అది యూజ్ చేస్తున్నాం అనమాట. సో రిటర్న్ ఇక్కడ ఏంటి, దట్ ఈస్ ప్రైవేట్ అయినా కానీ ఇక్కడ ఫ్రెండ్ అనే తీసుకున్నాం కాబట్టి సో ఇక్కడ యూజ్ చేసుకున్నాం కూడా. ఈ సెమ్ దీంట్లో యూజ్ చేసాం, దీంట్లో యూజ్ చేసాం. సో అర్థమైంది కదా. దిస్ ఈజ్ ద 6,7. వాట్ ఈస్ ద అవుట్పుట్, మనం సెట్లోకి 6,7 అంటే 6 అక్కడ సెట్ ఆఫ్ 6 ఇక్కడ 7 ఇక్కడ పాస్ చేసాం వాల్యూస్. సో వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ వాల్యూస్ ఈజ్ అనే అవుట్పుట్ ఏమొస్తుందమ్మా, ద సమ్ ఆఫ్ ది వాల్యూస్ పెట్టేసి సమ్ ఆఫ్ వాల్యూస్ ఎంత, 6 + 7 ఎంత 13 అనేది వస్తుంది. దిస్ ఈజ్ ద యూజ్ ఆఫ్ ఫ్రెండ్ ఫంక్షన్. నెక్స్ట్ ఫ్రెండ్ క్లాస్ ఉంది. సో ఐ విల్ డిస్కస్ నెక్స్ట్ క్లాస్ ఫ్రెండ్ క్లాస్.